ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈరోజు ఆయన మాటలు మాట్లాడడానికి మనకి ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా 43వ అధ్యాయము 18వ వచనం మరియు 19, 20 వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములలో త్రోవలు కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. ఇంత చక్కటి వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటని చెప్తున్నాడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగురపడండి అని చెప్తున్నాడు. పూర్వకాలపు సంగతులను తలంచకుడి అని చెప్తున్నాడు. మీరు ఎంతమంది ఏ స్థితిలో ఉన్నారు, లేదా మీ పాస్ట్ ఎలా ఉందో, మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? బంధింపబడి ఉన్నారా? అపవాది చేతిలో నలిగిపోయి ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? వేదనతో ఉన్నారా? మీరు అనుకున్నవి సాధించలేని స్థితిలో పడి ఉన్నారా? లేదా సహాయం పొందుకోలేని స్థితిలో ఉన్నారా? బంధింపబడిన వాళ్ళ కొరకే దేవుడు విడిపింపడానికి వచ్చి ఉన్నాడు. విడిపించడానికి దేవుడి వాక్యం మీతో మాట్లాడుతున్నాడు. నలిగిన స్థితిలో ఉన్నారా? లేదా ఇక నేను గివప్ చేస్తా, నా వల్ల కాదు, ఇంకా ఈ చచ్చిన స్థితి నా వల్ల కాదు, నేను ఏమి చెయ్యలేనని పోరాడుతున్నారా? బాధతో దిగులుతో దుఃఖపడుతున్నారా? నలిగిపోతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బాధపడకండి, బంధింపబడే వారిని నేను విడిపిస్తాను, నలిగి ఉన్న వారికి సంతోషములు ఇస్తాను. అపవాది చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు దేవుడు నేనై ఉన్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అతడు కాచిన రక్తంలోనే, ఆ కల్వరి శిలువలో మన కోసం మరణించాడు కదా. ఆ రక్తం ద్వారానే మనకు విడుదల, విమోచన, రక్షణ. దేవుడు అంత గొప్ప దేవుడు మనకున్నాక మనకు ఎందుకు భయం, మనకెందుకు దిగులు? మీ పాస్ట్ ఎలా ఉంది? మనుషులను కోల్పోయారా? లేదా మీకు ఇష్టమైన వారిని వదిలేశారా? మీ స్నేహితులను విడిచిపెట్టారా? మీ స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? మనుషులు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారా? మీరు బాధపడకండి. దేవుడు, నిజమైన దేవుడు మనతో ఉండగా మనకు భయం అక్కర్లేదు. మనుషులు ఎవరైనా అంతే, ఈరోజు మనతో ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ మనము చచ్చేంత వరకు మనల్ని పిలుచుకునే దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని ఎన్నుకున్న దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని అపరులకు రాజ్యంకు చేర్చుకొనుటకు ఆయన మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. మన ఆత్మను నలిగిపోకుంటుండడానికి, నశించిపోకుంటుండడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఇంత వాక్యంల ద్వారా, ఇంత వీడియోస్ ద్వారా దేవుడు ఎంతోమంది సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అయినా ఆ స్థితిలోనే ఉన్నావా? కట్టిపెట్టి ఉన్న స్థితిలో ఉన్నావా? అపవాదిగాడు గర్జించే సింహం వలె వెతుకుచూ ఉన్నాడు. ఎప్పుడు మృంగుదామా అని చూచుకుంటున్నాడు. వానికి అవకాశాలు ఇవ్వకండి. ఒక్కసారి మీ మైండ్లో వాడికి అవకాశం ఇచ్చారనుకో, మీ మైండ్లో, మీ మనసులో మిమ్మల్ని నలిపేస్తూ ఉంటాడు. మిమ్మల్ని తినేసేదాకా, మిమ్మల్ని చంపేసేదాకా వాడి వదిలిపెట్టాడు. చచ్చిన స్థితిలో నుండి లేపగలే దేవుడు మనకున్నాడు. సో మీరు అస్సలే భయపడకండి, బాధపడకండి. మీరు మొరపెట్టుకొని ఉన్న స్థితిలోనే ఉన్న పాటుగా తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మురికి బట్టలతోటే, ఆ పందులు తిను పొట్టును వదిలేసి ఆ మురికి బట్టలతోటే తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ తండ్రి, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నాడా? అనలేదు. రాజవస్త్రమును తొలగించండి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చి ఉన్నాడని విందు చేసుకున్నాడు. సో మన దేవుడు కూడా అంతే. తప్పిపోయి నువ్వు ఎక్కడెక్కడనో ఇన్ని రోజులు నీ గతాన్ని గుర్తు చేసుకుంటే ఇంకా అక్కడే ఉన్నావా? లేకు, తేజరిల్లు, లెమ్ము అని అంటున్నాడు దేవుడు. ఇకనైనా అపవాదిగాడు తలంచిన ప్రతి ఒక్క ఆలోచనలను దేవుని ముందు పెట్టండి. అతను మాత్రమే విడిపించు దేవుడు, మీ గతాన్ని మార్చు దేవుడు, మీ కథను మార్చు దేవుడు, మిమ్మల్ని మరీ ముఖ్యముగా చిగురింప చేయువాడు. చచ్చిన స్థితిలో నుండే మిమ్మల్ని, ఎడారిలో ఉన్న స్థితిలో నుండే దేవుడు లేవనెత్తువాడు. ఎడారిలోనే నదులు పారజేస్తున్నా అని అంటున్నాడు. అరణ్యంలో నేను త్రోవలను కలగచేయవాడని అని అంటున్నాడు. నాకు ఎవరు లేరు సహాయం చేయుటకు, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నావా? ఒక్కడు 1000 మందితో సమానం. దేవుడు వాక్యంలోనే తెలియజేసి ఉన్నాడు. భారంతో అలసిసొలసిన జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి సమాధానంను కలుగజేస్తా అని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు కదా. ఏమైపోయాయి ఈ వాక్యంలన్నీ? మన దేవుడు మనకు ఉండగా ఇంకెందుకు నీకు దిగులు? లేకు, రా, దేవుని దగ్గరికి రా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకు.
వెనుకున్న వాటినన్నీ మర్చిపో, పూర్వకాలపు అన్నీ తలంచుకోకు, నూతన క్రియను చేయబోతున్నా అంటున్నాడు కదా. ఆయనను విశ్వసించండి. యోబుకి అన్ని కోల్పోయినా తిరిగి రెండంతలుగా ఇచ్చాడు, కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. మీరు కూడా ఉన్న సిచ్యువేషన్లో ప్రార్థన చేయలేకుంటున్నారా? ఇక నేను ప్రార్థన చేయలేను, నా స్థితి ఏంటి, నేను చచ్చిపోయేలా ఉన్నా అంటున్నావా? చచ్చిపోయిన వారికే ఎముకలలోనే ఆయన మాంసము కలిగించి వాడై ఉన్నాడు. మృతతుల్యమైన శారగర్భాన్ని తెరిచిన దేవుడు నీకున్న చిన్న శ్రమను విడిపించలేడా? నీకు వచ్చిన కష్టాన్ని తీర్చలేడా? నువ్వు కోల్పోయిన దానికి రెండంతలుగా ఇచ్చు దేవుడు. నువ్వు కోల్పోయిన దానికి ప్రతిదీ వడ్డీతో సహా ఇచ్చు దేవుడు. బాధపడకు, దుఃఖపడకు, దేవుని దగ్గరికి రా, అతనికి మొరపెట్టుకో, ఉన్న పాటను అతన్ని ఆరాధించు, అతనిపై డిపెండ్ అవ్వు. మనుషులపై కాదు. మనుషుల ఆదరణ తాత్కాలికమైనది, మనుషుల సంతోషము తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చే ఆదరణ జీవితాంతము. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా. సో ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా. ఆయన ప్రేమ నుండి మీరు దూరం వెళ్ళిపోకండి. ఆయన నుండి దూరం వెళ్ళిపోతే ఎవరు లేరు దిక్కు. అతను ఒక్కడే మనకు ఉన్నది. అతను మాత్రమే విడిపించు దేవుడు. అతను మాత్రమే కట్టి పెట్టున్న కట్లన్నీ తెంపివేయు దేవుడు. పేతురు ఆనాడు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాలను తెంపివేసిన దేవుడు, ఆ చైన్లన్నింటిని తెంపివేసిన దేవుడు. ఈరోజు నువ్వు బంధింపబడిన స్థితిలో నుండే దేవుడు నిన్ను విడిపించి వాడే ఉన్నాడు. అపవాది చేతి నుండి నిన్ను విడిపించి ఎండిపోయిన స్థితిలోనే నిన్ను అక్కడ నిలబెట్టు దేవుడై ఉన్నాడు. ఎక్కడైతే పడిపోయావు అక్కడే నిలబెడతాడు. బాధపడకు, దిగులు పడకు, నువ్వు రా, నా దగ్గరికి రా, ఉన్న పాటను నా దగ్గరికి రా అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరందరూ దేవుని దగ్గరికి రండి, ఆయన ఆదరణ పొందుకొనండి. మీ దుఃఖ దినములు సమాప్తములైనాయని వాక్యం ద్వారా తెలియజేశాడు కదా. మీ దుఃఖమంతా సమాప్తమైనది, మీ దిగులంతా ఇక ఎన్నడూ రాదు. ఇంకా మీరు ఇప్పుడు ఏడ్చిన దిగులు, ఇప్పుడు మీరు బాధపడుతున్న స్థితి మళ్ళీ నేను రానివ్వను అంటున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలకు, ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, ఎడబాయడు. ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి రండి, మీకున్న వాటన్నింటినీ మర్చిపోనండి. ఆయన దగ్గరికి రండి, ఆయనకు మొరపెట్టుకోనండి. కోల్పోయిన దానికి ప్రతిదీ రెండంతలుగా ఇచ్చి దేవుడై ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశాలను దూరం చేసుకోకండి. దేవుడిచ్చిన తరుణాలను వ్యర్థం చేసుకోకండి. మీ సమయాన్ని ఇంకా దొంగిలించద్దు. అపవాది గడికి అర్హత లేదు. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ శరీరం, మీ ఆత్మ ఆయనకు సమర్పించుకోనండి. అయినా ఆ దినంలో మనం ఉంటే మనకి ఏ దిగులు ఉండదు, ఏ బాధ ఉండదు. ఏ అపవాదిగాడు మనల్ని ముంచి వేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి. మీరున్న సిచ్యువేషన్ నుండి బయటికి రండి. దేవుడే ప్రతిదీ చూసుకుంటాడు. దేవుడు ప్రతి దాని నుండి విడిపించువాడు. దేవుడు ప్రతి దాని నుండి విముక్తి కలగజేయవాడు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన విడుదల ఆయన దగ్గర మాత్రమే ఉంది, మనుషుల దగ్గర లేదు. నిరాశలో ఉండకండి, నిస్పృహలో ఉండకండి, ధైర్యం తెచ్చుకోనండి, వాక్యాన్ని ఎత్తిపట్టండి. ఉన్న పాటన నలిగి ఉన్న స్థితిలో నుండే, పడిపోయిన స్థితిలో నుండే ఆయనకు మొరపెట్టుకోనండి. మీ మొరలు వినువాడు అతనై ఉన్నాడు. మీ ప్రార్థనలకు జవాబిచ్చేవాడు అతనై ఉన్నాడు. అందరికీ ప్రైజ్.